ఎక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అటు ముందుగా మనం చెప్పుకున్నట్టు అటు మెగా అభిమానుల్లో కావచ్చు ఇటు అల్లు అభిమానుల్లో కూడా ఎటువంటి కొట్లాటలు కావచ్చు లేకపోతే ఇటువంటివి ఏవి కూడా జరగకుండా ఉండడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే ట్రాఫిక్కి సంబంధించి కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ప్రజలు కూడా కల్పించకూడదు అని చెప్పి కూడా దాని మీద కూడా దృష్టి పెట్టారు. అయితే ముఖ్యంగా ఈ విషయం మనం చూసుకుంటే అటు మెగా ఫ్యాన్స్ ఇటు అల్లు ఫ్యాన్స్ ఇద్దరి మధ్య ఈ గొడవ అనేది రోజు రోజుకి ముదురుతుందే తప్ప ఎక్కడ కూడా తగ్గేటట్టు లేదు. ఇటు సైడు అల్లు ఫ్యాన్స్ మేము తగ్గేదే లేదు అంటుంటే అటు సైడ్ మెగా ఫ్యాన్స్ మేము నెగ్గేదే లేదు అని చెప్పి ఇద్దరు కూడా ఒక హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకొని నడుస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్ చెప్పండి, అసలు ఇప్పటి వరకు మనం చూసాము అటు మెగా అభిమానుల్లో కావచ్చు ఇటు అల్లు అభిమానుల్లో కావచ్చు ఎప్పటికప్పుడు అటు ఇద్దరి మధ్య కాంట్రవర్సీస్ కొట్లాటలు జరుగుతున్నప్పటికీ అవి సద్దుమణిగిన సందర్భాలు చూసాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే పుష్ప రిలీజ్కి ముందు రోజు రోజుకి ఈ వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. ఒక పక్క చిరంజీవి వెళ్తారు, ఈ యొక్క ఈవెంట్కి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్తారు. ఈ గొడవలు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఓ పక్క నడుస్తున్నప్పటికీ మెగా అభిమానులు అసలు చిరంజీవి వెళ్తే మేము ఒప్పుకునేదే లేదు అని చెప్పి కూడా వాళ్ళు అటు సోషల్ మీడియా వేదికగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు సమాచారం ఏంటి పవన్? మరో 2 రోజుల్లో పాన్ ఇండియా మూవీ పుష్ప 2 రిలీజ్ కు అటు పుష్ప నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ యూసఫ్గూడ హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటు బన్నీ అభిమానులు ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే యూసఫ్గూడ పరిసర ప్రాంతాలన్నీ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో నిండిపోయిన పరిస్థితి. దాంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ విధించారు పోలీసులు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క ఇప్పటికే ఈ చిత్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా బజ్ సృష్టిస్తున్నప్పటికీ మెగా ఫ్యాన్ బేస్ అధికంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. గడిచిన కొంతకాలంగా కారణంగా మనం చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి అల్లు అర్జున్ మొన్న ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అటు కర్నూలు జిల్లాలో ఒక వైసీపీ అభ్యర్థికి ఆయన మద్దతుగా అక్కడికి వెళ్లారు, అక్కడ ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో నాగబాబు చేసిన ఒక ట్వీట్ మనవాడంటూ నాగబాబు చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత వెంటనే ఆ ట్వీట్ ని ఆయన తొలగించారు. ఆ తర్వాత జరిగిన అనేక కార్యక్రమాలలో రకరకాలుగా అటు బన్నీ వ్యాఖ్యలు చేయడం, దానికి కౌంటర్ గా అటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రియాక్ట్ అవడం, ఇవంతా కూడా జరుగుతుంది. దాంతో ఆ 2 కుటుంబాల మధ్య కొంత గ్యాప్ అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. అయితే దానివల్ల సినిమా మీద ప్రభావం పడుతుందంటూ అటు పుష్ప 2 నిర్మాతలు అయితే కొంత ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే నిన్న అక్కడ అమరావతిలో పవన్ కళ్యాణ్ ని కలిశారు. అటు అల్లు అరవింద్ అట్లనే బన్నీ వాసు ఇద్దరు కూడా కలిశారు. అక్కడ నుంచి సరైన స్పందన రాకపోవడంతో కింద నిరుత్సాహానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇక చిరంజీవి దీన్ని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 2 గంటలకు చిరంజీవిని కలవాలని ప్రయత్నించినప్పటికీ చిరంజీవి వేరే దగ్గర షూటింగ్ లో ఉన్నారు. మరి చిరంజీవి ఈ వేడుకకు హాజరవుతారా? హాజరైతే ఎటువంటి మెసేజ్ పోతుంది? ఆ మెగా అభిమానులందరూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు అసలు మెగాస్టార్ ని కానీ మెగాస్టార్ కుటుంబ సభ్యుల్ని అంటే పవన్ కళ్యాణ్ ని ఇద్దరిని పట్టించుకోకుండా అల్లు అర్జున్ తనంతట తాను ఎదిగినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు, తానేదో పెద్ద హీరో అనుకుంటున్నాడు అంటూ మెగా అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ తీరు పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ స్వయం కృషితో పైకి ఎదిగాడు, ఐకాన్ స్టార్ గా మారాడు, అతని సినిమా సూపర్ హిట్ అవుతుందంటూ చెప్తున్నారు. కానీ వాస్తవానికి అటు మెగా ఎప్పుడు కూడా అటు ఏ సినిమా రిలీజ్ అయినా మెగా కుటుంబానికి సంబంధించి అటు మెగా అభిమానులు దానికి పెద్ద ఎత్తున అండదండలు అందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అటు అల్లు అరవింద్ కావచ్చు, బన్నీ వాసు ఇద్దరు కూడా ఒకంత ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి కనుక హాజరైనట్లయితే కొంతవరకు అభిమానులు శాంతించే అవకాశం ఉంటుంది. అందుకే చిరంజీవిని పెద్ద మనసు చేసుకొని ఈ వేడుకకు సాయంత్రం జరగబోయే వేడుకకు ఆహ్వానించాలని అటు అల్లు అరవింద్ బన్నీ వాసు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మెగాస్టార్ హాజరు కాకూడదు, హాజరు అవ్వద్దు అంటూ అటు మెగా కుటుంబంలో కొంతవరకు
చర్చ జరుగుతున్నట్లుగా మెగా కుటుంబంలోని ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఒకవేళ చిరంజీవి పెద్ద మనసు చేసుకొని ఆయన అక్కడికి వెళ్ళి ఆ సభకు వెళ్ళినప్పటికీ కూడా మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటు అల్లు అర్జున్ సినిమాని మేము చూడం, బాయ్కాట్ బన్నీ అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. చూడాలి ఇది ఎటు దారితీస్తుందో. అయితే సినిమా మీద మాత్రం అటు ఆ డైరెక్టర్ సుకుమార్ కావచ్చు, హీరో అల్లు అర్జున్, అట్లానే నిర్మాతలు పెద్ద ఎత్తున భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పుష్ప రికార్డులను కూడా ఇది బీట్ చేస్తుందన్న ఆలోచనలో వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక్కడ మెగా అభిమానుల ఆగ్రహం కొంతవరకు వాళ్ళకి ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం అయితే వేడుక జరగబోతుంది. చూడాలి మరి మెగాస్టార్ ఆ వేడుకకు హాజరవుతారా లేకుంటే హాజరు కాకుండా ఉంటారా అనేది కూడా వేసి చూడాలి. పవన్, అయితే ఇంకొక విషయం చెప్పండి. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి హాజరైతే ఇరు కుటుంబాల్లో ఉన్న కలహాలు అసలు ఏమీ లేవు అని చెప్పి కొంతవరకు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ లో కూడా హ్యాపీనెస్ నెలకొంటుంది అని చెప్తూ ఉన్నారు కదా. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మెగాస్టార్ అభిమానులు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ మన కాంపౌండ్ నుంచి వచ్చి ఇవాళ తన ఓన్గా ఎదిగాడు అని చెప్పడం వెనక వాళ్ళకి అసలు నచ్చలేదు ఫ్యాన్స్కి. మరి వాళ్ళ చిరంజీవి కానీ వెళ్తే ఇటు ఫ్యాన్స్లో కూడా అసలు మేము ఇంతలాగా మెగాస్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ వైపు మేము నించొని మాట్లాడుతూ ఉంటే, ఇంతలాగా ఫైట్ చేస్తూ ఉంటే చిరంజీవి ఎందుకు వెళ్ళారు, అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి, వాళ్ళ గురించి మేము ఇక్కడ కొట్లాటలు చేసుకొని మేము ఇక్కడ పోరాడుతూ ఉంటే వాళ్ళు మమ్మల్ని కేర్ చేయకుండా వెళ్ళడం ఏంటి అని చెప్పి మళ్ళీ మెగా ఫ్యామిలీ పైన కూడా వ్యతిరేకత స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో కదా పవన్. అసలు మెగాస్టార్ ఎప్పటికప్పుడు కొంతవరకు పెద్ద మనసు చేసుకునే ఇటువంటి వివాదాలకు కొంతవరకు దూరంగానే ఉంటున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ అప్పుడు వైసీపీ నాయకుడికి కర్నూలులో అటు ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడే నాగబాబు పెట్టిన ట్వీట్ కొంతవరకు వైరల్ గా మారింది. ఆ తర్వాత అది చిరంజీవి చెప్పడంతోనే నాగబాబు తీసేశారనే ప్రచారం కొనసాగింది. ఆ తర్వాత పుష్ప 2 సినిమాలో నటించినందుకు గాను నేషనల్ అవార్డు బన్నీని వరించింది, అల్లు అర్జున్ కి దక్కింది. ఆ సమయంలో కూడా చిరంజీవి కుటుంబ సభ్యుల నుంచి ఎవరు కూడా వెళ్ళలేదు. కేవలం చిరంజీవి సతీమణి ఆమె సురేఖ మాత్రమే వెళ్ళింది. తన మేనల్లుని ఆమె అభినందించి వచ్చారు తప్పితే మెగా కుటుంబం నుంచి ఎవరు కూడా ఆయనను గ్రీట్ చేసింది లేదు. కేవలం రామ్ చరణ్ ట్విట్టర్ లో ఆయనకు శుభాకాంక్షలు తెలపడం మిగతా ఎవరి కుటుంబ సభ్యులు కూడా స్పందించలేదు. అలానే అటు సాయి ధరమ్ తేజ్ ఇతరులు కూడా ఆయనను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన ఘటనను కూడా మనం చూసాం. ఆ తర్వాత జరిగిన అనేక కార్యక్రమాల్లో అటు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ అటు కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలు, గతంలో అడవుల్ని కాపాడే వాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు స్మగ్లర్లు హీరోలుగా చాలా మంది అవుతున్నారంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా నేరుగా అల్లు అర్జున్ ఉద్దేశించిన చర్చ కూడా జరిగింది. అంటే ఆ రెండు కుటుంబాల మధ్య చాలా గ్యాప్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు చిరంజీవి మాత్రం ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ కాలేదు. అయితే ఇప్పుడు గనక చిరంజీవి గనక వచ్చినట్లయితే కొంతవరకు ఆ గ్యాప్ ఫిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆయన పెద్ద మనసు చేసుకొని వచ్చినా మరి అల్లు అర్జున్ తగ్గుతాడా అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ అల్లు అర్జున్ తగ్గకపోతే అది మెగాస్టార్ ఆయన ఏ రకంగా స్పందిస్తారు, మెగా ఫ్యామిలీ ఏ రకంగా స్పందిస్తుంది. ఒకవేళ నిజంగానే ఆ కుటుంబాలు ఇటీవల ఒక షోలో టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అల్లు అర్జున్ బాలకృష్ణతో కలిసి షోలో కూడా చాలా విషయాలు దీనికి సంబంధించి మాట్లాడారు. ఏదైనా ఒక విషయం పైన తాను ఎవరితోనైనా విభేదిస్తే ఆ విషయం వరకే ఉంటుంది కానీ వాళ్ళతో విభేదించినట్లు కాదు అంటూ ఆయన చేశాడు. అదంతా కూడా మెగా ఫ్యామిలీని సంబంధించి ఆయన చేసిన మాటలుగా కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ రోజు అటు మెగాస్టార్ కనుక హాజరైతే ఏ రకంగా ఈ పరిణామాలన్నీ మారుతాయి, రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరి తిరిగి మామూలుగా అవుతారా లేకుంటే ఆ గ్యాప్ అనేది అలానే ఇంకా కొనసాగుతుందా అనేది కూడా వేచి చూడాలి గౌతమి. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇప్పటికే చూస్తున్నాం ఇరు కుటుంబాల మధ్య కూడా వాగ్వాదం రోజు రోజుకి కూడా ముదురుతోంది. నేను చెప్పను బ్రదర్ అన్న దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది. అసలు ఏం చెప్పను అనుకున్నారు, అసలు అల్లు అర్జున్ అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి అని చెప్పి అప్పుడే ఫ్యాన్స్లోని ఒక హింట్ ఇచ్చినట్టు కూడా కనిపించింది అనమాట. దాని తర్వాత ఎప్పటికప్పుడు ఈవెంట్స్ జరుగుతున్నప్పటికీ అటు మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఎటువంటి ఈవెంట్స్ జరిగినా
ఆ యొక్క ప్లేసెస్లోని వేరే ఒక హీరో గురించి అడగడం, మీరు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అని చెప్పి అటు మీడియా కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు క్వశ్చన్ చేసిన సందర్భాలు మనం చాలా వరకు చూసాం. సో దాని నుంచి వాళ్ళు దాటేసే ప్రయత్నం చేశారే తప్ప ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అంటే ఇరు కుటుంబాలకి సంబంధించి ఎటువంటి విభేదాలు లేవు, రెండు కూడా కలిసే ఉన్నాయని చెప్పి ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వకపోగా జరిగిన పరిణామాల్లోని వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు విమర్శల నుంచి ప్రతి విమర్శలు చేసుకునే వరకు కూడా దారి తీసింది. అవన్నీ కూడా మనం చూసాము. మరి ఇప్పుడు ఈ పుష్ప 2 ఈ టైంలో కూడా ఈ వివాదం మరింత ముదురుతున్నట్టే కనిపిస్తోంది రోజు రోజుకి. అటు పర్సనల్గా పుష్ప సినిమా పైన వివాదాలు ఒకటైతే పర్సనల్గా వేరేవన్నమాట. సో ఏదైనా సరే ఈ రెండింటి మధ్య కూడా ఇవాళ పుష్ప 2 రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈవినింగ్ జరగబోయే ఈ ఈవెంట్కి ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు అనుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి వస్తారా రారా, వచ్చిన తర్వాత ఏం చెప్తారు అన్న దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కూడా కనిపిస్తోంది. చూడాలి మరి ఈవెంట్ ఏ విధంగా జరుగుతోంది, మెగాస్టార్ చిరంజీవి వస్తారా రారా అన్న దానిపైన చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది.